గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం ఫర్ టుమారో. సో 5th డిసెంబర్ కోసం మనం ఈరోజు అనాలిసిస్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎస్టర్డే మీరు వీడియో చూస్తుంటే నేను నేను చెప్పినట్టే జరిగింది. ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఎస్టర్డే వీడియో చూసి ఈరోజు మార్కెట్ చూడండి. అనాలిసిస్ కరెక్ట్గా ఉంటుంది. సో కమింగ్ టు టుడేస్ వీడియో, ఈరోజు మార్కెట్ నిన్న ఏం చెప్పాను, 3 days కంటిన్యూస్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ చేసింది. సో కొంచెం అయినా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నాను. సో సేమ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన ఛాన్స్ వచ్చింది. సేమ్ మనకి రెడ్ కలర్ ఫామ్ అయింది. సో వాట్ నెక్స్ట్, మనం నిన్న డిస్కస్ చేసుకున్నట్టు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే సేమ్ అలాగే ఉంది. ఇది బ్రేక్అవుట్ లెవెల్. ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అవుతుందో అప్పుడు మనకి హెడ్ అండ్ షోల్డర్ అనేది ప్యాటర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ స్టార్ట్ అయ్యేంత వరకు ఇక్కడ మార్కెట్ సస్టైన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఇది కొంచెం రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి. సో రేపు ఇక్కడ మార్కెట్ సస్టైన్ అయిన ఛాన్స్ అని ఉంది, లేకపోతే రేపే బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంది, బికాజ్ రేపే ఎక్స్పైరీ కాబట్టి. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ, లెట్స్ సీ రేపు ఏమన్నా మూమెంటం ఉంటుందేమో. సో ఇది బ్రేక్అవుట్ అయితే పైకి ఉంటుంది, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే కిందకు ఉంటుంది. రేపు కొంచెం పెద్దగా మార్కెట్ మూమెంటం అయ్యే ఛాన్స్ ఉంది. లెట్స్ సే మనకి ఎవ్రీడే 3 scenarios మాట్లాడుకుంటాం కదా, గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ అండ్ ఫ్లాట్. సేమ్ టుడే ఆల్సో విల్ గో టు స్మాలర్ టైమ్ ఫ్రేమ్. ఫిఫ్టీ మినిట్స్కి వెళ్తున్నా. 15 minutes టైం ఫ్రేమ్. ఫస్ట్ డైలీలో చూడాలి, దాని నెక్స్ట్ 15 minutesలో చూడాలి. ఎగ్జాక్ట్లీ ఈరోజు మార్కెట్ స్టార్ట్ అవ్వడం అయితే మంచి గ్రీన్ కలర్ క్యాండిల్తో స్టార్ట్ అయింది. దెన్ నెక్స్ట్ ఇంకొంచెం గ్రీన్ కలర్, ఎక్కడైతే మనం అనుకున్నామో ఈ గ్రీన్ కలర్ నుంచి సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది మంచి సెల్లింగ్. ఎవరైనా క్యాప్చర్ చేస్తుంటే సెల్లింగ్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీరు ఏం స్ట్రాటజీ యూస్ చేశారో, సో దట్ ఐ కెన్ నో మీరు ఎలా చేస్తున్నారు అనేది. ఓకే, రేపు ఎలాంటి స్ట్రాటజీ యూస్ చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. మనం చూసుకుంటే మార్కెట్లో ఇదొక రెసిస్టెన్స్, సో ఇదొక సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో రేపు మనకి మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ స్వింగ్స్ అనేవి క్రాస్ చేసేటప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీ అయితే అవ్వచ్చు. లేదు ఫ్లాట్ ఓపెన్ అయింది, కొంచెం కన్సల్టేషన్ చేసింది, దాని తర్వాత బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కన్సల్టేషన్ చేస్తే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే మంచి సపోర్ట్ రేంజ్ ఇది. సపోర్ట్ రేంజ్లో ఎక్కువసేపు సెలర్స్ అనేవాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు బ్రేక్ డౌన్ చేయడానికి. కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది కాబట్టి బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే మాత్రం నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి ఇదండి 24,300 అనేది నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్. అబో రెసిస్టెన్స్ వచ్చేసరికి మార్కెట్కి 26,000, 24,600, 24,700 ఈ మంచి రెసిస్టెన్స్. సో మేజర్లీ మార్కెట్ అయితే బేరిష్ ట్రెండ్ నుంచి ఒక బుల్లిష్ లెక్క అయితే వచ్చింది. మనం చూసుకుంటే ఇంతకుముందున్న బేరిష్ ట్రెండ్, ఇది ఇంతకుముందున్న బేరిష్ ట్రెండ్, ఈ బేరిష్ ట్రెండ్ అంతా కొంచెం తగ్గిపోయి బుల్లిష్నెస్ అయితే స్టార్ట్ అయింది. ఈ బుల్లిష్నెస్లో మనం బై సైడ్ ఉంటే బెస్ట్. అలా అని చెప్పి మనం ఎక్కువ బై సైడ్ ఉండకుండా వీ కెన్ ఆల్సో బీ ఇన్ సెల్ సైడ్, బికాస్ పెరిగే కొద్దీ మార్కెట్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని రీట్రేస్మెంట్ అవుతూ ఉంటే సెల్ సైడ్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది రేపటి అనాలిసిస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను ఆ కామెంట్స్ చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరైనా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేద్దాం లేకపోతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో ఉన్న పింక్ చేయండి, లేకపోతే నేను నా రిఫరల్ లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాను, అక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. నేనైతే పర్సనల్గా కోటక్ యూజ్ చేస్తాను. కోటక్ మనకి ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది. కోటక్ ట్రై చేయండి. లేదా ఫైర్స్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. ఇలాంటి అనాలిసిస్ చేసుకోవాలంటే ఫైర్స్ ఎక్కడ ఉంటే చాలా మంచిది. సో ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో రిఫరల్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి తీసుకోండి. దీంట్లో మనకి ఫైర్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో
దాన్ని కూడా చేసుకోవచ్చు. సో ఐ హోప్ రేపు మీకు ప్రాఫిటబుల్ డే అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.